మా వీడియో కష్టాలు. సూర్యుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. హాయ్ చెప్పు. హీరో హీరో ఇయ్యు ఇయ్యు. హాయ్ చెప్పు. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే 92,500 రూపాయలు లభిస్తూ ఉంది. చాలా వరకు ప్రైస్ డ్రాప్ అయిందనమాట. 110cc ప్రొవైడ్ చేశారు. 110mm సస్పెన్షన్ ట్రావెల్ తో. కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న పర్సన్ ఈ వెహికల్ మీద ట్రావెల్. హాయ్ చెప్పు నా ఛానల్ కి. ఆటో సౌండ్ వస్తుంది. హాయ్. ఆటో వల్ల షూట్ ఆపాల్సి వచ్చింది. లో మీరు ప్లాటినా 110 అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి ఆరెంజ్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి. దేనికి వచ్చావు? సూర్యుడు అడిగాం, సూర్యుడు వచ్చేసాడు అప్పుడే. నీ వీడియో అయిపోయినాక వచ్చాడు సూర్యుడు. స్పెట్స్ పెట్టా. ఎవరు అమ్మాయి కామెంట్ చేసింది చెప్పు. అమ్మాయి కోసమే కదా నువ్వు స్పెట్స్ పెట్టింది. అబ్బా నువ్వు అమ్మాయి కోసమే స్పెట్స్ పెట్టావు. తలకాయ మళ్ళీ వస్తున్నారు అన్నమాట. తలకాయ చాలా కష్టాలు వచ్చేసినాయి. మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. డైలీ 100-150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ వెహికల్ కొనుక్కోవచ్చు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. వీడియో నేను మంచిగా తీసానా లేదా అని చూస్తున్నారు అనమాట. మా హెల్మెట్స్ ఇక్కడ ఉన్నాయి. అక్కడ నా వెనకాల కెమెరా బ్యాగ్. వెహికల్ షూట్ అయిపోయింది. రైడింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు పికప్ షూట్కి. అయ్యా నేనేం లేట్ చేశాను. ఇదేదో బాగుందే. వస్తున్నాను పద. అయ్యి ఎట్టయితేనే అమ్మాయి కోసం స్పెట్స్ పెట్టావు కదా. అదిగొచ్చి ఇలాక నవ్వులు, మామూలు నవ్వులు కాదు. ఏం నవ్వులు అనుకుంటున్నా. అమ్మాయి మెసేజ్ చేశాను కానీ నుంచి సబ్స్క్రైబర్స్ చూసారు కదా. ఇది ఇలా నవ్వుతున్నారు. ఆ అమ్మాయి ఎవరో కామెంట్ చేసిందంట. ముసి నవ్వులు నవ్వుతున్నారు. ఆ అమ్మాయి ఎవరో ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ప్లీజ్. రైట్కి వెళ్తున్నారు యూట్యూబర్ గారు. అబ్బా ఆ షూటింగ్ అయిపోయినాక వచ్చాడు సూర్యుడు. అదన్నమాట పరిస్థితి. చూడండి వ్యూ. ఇక్కడ నుంచి ఇదంతా ఖాళీ స్థలం అన్నమాట. రింగ తిరుగుతున్నాను. పెద్ద ఇల్లు అక్కడ. అది కాలేజా ఇల్లా? ఇదిగో అక్కడ కాలేజా. సో గైస్ బిజీగా ఉన్నాడు చెప్పట్లేదు. ఓకే బాయ్.